నీకెందుకమ్మా, నీకెందుకు ఏమైతే మధ్యలో పోతున్నావు? ఎంత దారుణం రక్తాలు వచ్చేటట్టు చెప్పండి తగిలింది ఎట్లా తీస్తుంది పాపం ఇప్పుడు ఇంతమందిలో దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఇప్పుడు దాడి చేయడం వేరే, కింద పడడం వేరే. తోపులాట వీడియో తీసి ఎందుకు రావాలి రీజన్ ఎందుకు రావాలి మేడం సుపీరియర్స్ మీరు ఏం చెప్పండి మేడం. వీడియో ప్రూఫ్ ఉంది పోస్ట్ చేయమంటారా? వీడియో ప్రూఫ్ ఉంది పోస్ట్ చేయమంటారా? అరెస్ట్ చేయడానికి వచ్చా, మరి మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అని యాజ్ ఎ లేడీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, లేడీ సపోర్ట్ చేస్తారు కదా అంటారు. అందుకే ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు మీడియా మీద కూడా. ఇట్లా గట్టిగా నోసేసాడు. ఏమని ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? కాల్ కూడా నడవడానికి రావట్లేదు. ఎవరు చెప్తారు? జర్నలిస్ట్ మీరందరూ ఇట్లాగే ఉంటారు. అది కూడా లేడీ కూడా ఎవరు లేరు. నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అదే అంటే మేము వాంటెడ్ గా చేయలేదు. సరే చెప్తున్నారు కదా, మేము మీడియా నేను చెప్తున్నాను కూడా వినకుండా అసలు దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం అంటే అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. ఏమైతే ఎందుకు నిన్ను బట్టి గుంజీరని చెప్తా ఉన్నారు? దేని గురించి? అది ఆఫీస్ ఫోన్ ఉంది మాది. వీడియో మేము షార్ట్ వీడియోస్ కోసమని ఆఫీస్ ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాము. ఎవరిదో మైక్ పోయింది. ఓకే, మేము మీడియాని కూడా లోగో పెట్టి చూపిస్తున్నాం. మేము మీడియా మమ్మల్ని వదిలేయండి, మా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు? మేము ఆఫీస్ కి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, అది మా ప్రాపర్టీ కాదని చెప్పారంటే ఫోన్ నా చేతిలో ఉంది. అది కూడా జెన్ పోలీసు ఎట్లా దౌర్జన్యంగా నెట్టాడంటే సీమా ఫ్యాన్. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ జర్నలిస్టులకు బాయ్స్ కే సెక్యూరిటీ లేదు, కానీ లాస్ట్ కు లేడీస్ మీద కూడా వీళ్ళ దౌర్జన్యం ఏ విధంగా ఉందో ఆలోచించాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టు కనిపిస్తా ఉన్నది తప్ప ఇక్కడ కనీసం జర్నలిస్టులు కూడా కళ్ళకి కనిపించట్లా వీళ్ళకి. ఒకసారి చూడండి అమ్మాయి, ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయిని, ఇక్కడ పైన జరిగింది అమ్మాయిది. మరి ఇప్పుడు ఎవరు వచ్చి అంటే లేడీస్ లేరా? మొగోళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఎట్లా పట్టుకుంటారు ఇక్కడ? ఒకసారి ఆలోచించాలి. పట్టుకునే సీఏ ఎక్కడ మహిళలకు రక్షణ లేదు. లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు కదా పట్టుకోవాల్సింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి మా కెమెరామెన్ కూడా
సార్,